ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తుశాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. మన జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు పరిష్కారాలు వాస్తుశాస్త్రంలో ఉన్నాయని పండితులు చెబుతారు. ఏ పని చేపట్టినా, ఎంత సంపాదించినా ఆ ధనం ఇంట్లో నిలవకపోవడం, ఇంట్లో సంతోషం, శాంతి లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉండి ఉండవచ్చు. ఆ సమయంలో కొన్ని వాస్తు చర్యలు చేపడితే మీరు అనుకున్నట్లుగా ఇంట్లో సంపద, సంతోషం, శాంతికి ఎప్పటికీ కొరత ఉండదు. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాటిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మంచి ఫలితాలనిస్తాయి. అలాంటి మొక్కల్లో తులసి మొక్క ఒకటి. సనాతన ధర్మంలో తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా భావించబడుతోంది. తులసి మొక్క పచ్చగా ఆ కుటుంబం మీద దైవానుగ్రహం ఉంటుందని నమ్ముతారు. ప్రతికూల శక్తులు ఇంటి దరిదాపుల్లో కూడా ఉండలేవు. తులసి విష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరికీ ప్రీతికరమైనది. అందుకే తులసిని హరిప్రియ అని కూడా అంటారు. తులసి మొక్కను లక్ష్మీదేవి నివాసమని నమ్ముతారు. తులసిని పూజించడం, నీరు సమర్పించడం, విష్ణువుకు తులసి దళాన్ని సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని, తల్లి లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తులు ఎలాంటి ఆర్థిక కష్టాలను ఎదుర్కోరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి ఆకులే కాదు, దాని వేర్లు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత లేదా ఆర్థిక సంక్షోభాలు ఉండకూడదనుకుంటే తులసి వేరును భద్రంగా ఉంచుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం తులసి వేరు డబ్బును ఆకర్షిస్తుంది. దీనిని ఇంట్లో సురక్షితంగా ఉంచడం ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీ ఖజానాలో తులసి వేరును ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచడం వల్ల మీ దగ్గర ఎప్పటికీ డబ్బు అయిపోదు. ఖజానా ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది. అదేవిధంగా జాతకంలో ఉన్న గ్రహాలు జీవితంలో ఆటంకాలు సృష్టిస్తూ ఉంటే తులసి వేర్లను ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచడం మంచిదని కొందరు పండితులు సూచిస్తున్నారు. ఇక ఇల్లు లేదా కార్యాలయం నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి తులసి మూలాన్ని ఉపయోగించి ఒక దండను తయారు చేసి దానిని గుడి లేదా ఆఫీస్ టేబుల్పై ఉంచితే ఉపశమనం ఉంటుందని తెలిపారు.